హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ చిక్కుడుకాయ ఆలు మెంతం కూర అండి. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ చిక్కుడుకాయ అండి 250 గ్రామ్స్, తర్వాత ఆనియన్, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత పొటాటోస్ 2 చిన్నవి సరిపోతుంది. తర్వాత మెంతం కూర ఒక కట్ట సరిపోతుంది. ఇవన్నీ కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులో 4 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అది వేగిన తర్వాత నేను చిల్లీస్ యాడ్ చేశాను. ఎందుకంటే చిల్లీస్ చాలా స్పైసీగా ఉన్నాయి. సో డైరెక్ట్గా కర్రీలో వేస్తే కర్రీ మొత్తం స్పైసీ అవుతుందని చెప్పేసి ఫస్ట్ నేను చిల్లీస్ యాడ్ చేసి అది కొంచెం వేగిన తర్వాత, వేగడం వల్ల స్పైసీ అనేది కొంచెం తగ్గుతుంది. సో అందుకోసమని నేను అది యాడ్ చేశాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసేసి, ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ వదిలేసాను. తర్వాత చిక్కుడుకాయ అండి మనం తీసి పెట్టుకున్నాం కదా, సో అది కడిగి పక్కన పెట్టేసుకొని తర్వాత ఆనియన్ ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాక అందులో మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ అందులో యాడ్ చేసేసుకోవాలి. అది యాడ్ చేసుకున్నాక అలా వదిలేయకుండా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే అందులో ఉన్న పచ్చి వాసన పోతుంది. ఇది ఒకటే కాదండి, ఏ కర్రీ చేసినా ఫస్ట్ ఆయిల్ ఉడకనిస్తే పచ్చి వాసన మొత్తం పోయి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. సో అలాగే చిక్కుడుకాయ కొంచెం వేగిన తర్వాత పొటాటోస్ యాడ్ చేశాను. పొటాటోస్ కూడా అలాగే వదిలేసాను 2 మినిట్స్ కలిపేసి. తర్వాత మెంతం కూర యాడ్ చేశాను. మెంతం కూర యాడ్ చేసి అది కలపకుండా అలాగే మూత పెట్టి కొంచెం ఉడికించాను, ఆవిరి వల్ల మెత్తపడుతుందని చెప్పేసి. సో అలా మెత్తపడాక మొత్తం ఈవెన్గా మొత్తం కలిపేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో యాడ్ చేసేసుకొని అది కూడా 2 మినిట్స్ వదిలేసాను. వదిలేసిన తర్వాత అది మెత్తపడుతుంది కదా, సో అప్పుడు అది మొత్తం కలిపేసేసుకొని అందులో మనం 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది నేను ఫస్ట్ కొంచెం వేసుకున్నాను, తర్వాత టేస్ట్ని బట్టి యాడ్ చేసేసుకోవచ్చు. మొత్తం కలిపేసేసుకొని ఇవి కారం కొంచెం మగ్గే వరకు మొత్తం కారం మొత్తం కర్రీకి స్ప్రెడ్ అయ్యేలాగా కలిపేసుకొని దాంట్లో టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. ఉడికించేసేసుకొని చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఎంత ఎక్కువ కనిపించిందో కొంచెం అయ్యిందండి. సో తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.